5%. 2019 నుంచి యథేచ్ఛగా జరిగిన విధ్వంసం వల్ల వృద్ధి రేటు బాగా పడిపోయింది. ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే దానివల్ల ప్రభుత్వ ఆస్తులు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం వల్ల సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. అలాంటిది మూలధనాన్ని 60% తగ్గించేశారు. అంటే 40% పెట్టే పరిస్థితికి వచ్చారు. జలవనరులపై 56% తగ్గిపోయింది. అధ్యక్ష, రోడ్లపైన 85%. అంటే మొత్తం రోడ్లు ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. తప్పకుండా మళ్ళీ రోడ్లు బాగు చేసే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం తీసుకుంటాం. అది జరుగుతుంది. అదే వారికి అధ్యక్ష, రెవెన్యూ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12.8% నుంచి 8.1%కు తగ్గిపోయింది. మూలధన వృద్ధి, వ్యయం వృద్ధి 26.4 నుంచి, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 3.4%కు తగ్గిపోయింది. 1% ఎక్కువ ఉండేవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. 1% గ్రోత్ రేట్ 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈరోజు 10% గ్రోత్ రేట్ ఉంటే దాన్ని 15% చేస్తే 5% అయితే 75,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటిది పెద్ద ఎత్తున అభివృద్ధి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు ఇంకొక పక్క చూసినప్పుడు మొత్తం ఈ విషయాలన్నీ చెప్పడం కోసమే వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేస్తున్నాం. ఇప్పటికి 4 వైట్ పేపర్స్ పెట్టాం. చాలా వరకు వాస్తవాలన్నీ ఇచ్చాం. ఇంకొక 3 వైట్ పేపర్స్ రేపటి నుంచి కూడా హౌస్లో పెట్టేదానికి మీ పర్మిషన్ అడిగాం. అధ్యక్ష, ఒక్క ల్యాండ్స్లో 1,75,000 ఎకరాల భూముల్ని ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇన్నోవేటివ్గా చేశారు. కడాన అధ్యక్ష అసైన్మెంట్ భూములు లాగేసుకున్నారు. కడాన ల్యాండ్ ఎక్విజిషన్ పేరుతో పేదవాళ్ళకి ఇచ్చే ఇంటి జాగాలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. ఒక్క భూముల కుంభకోణమే 40,000 కోట్ల రూపాయలు. విశాఖపట్నం బలవంతంగా రామానాయుడు స్టూడియో భూములు కానీ, దస్బల్లా కానీ మొత్తం ఇష్టానుసారంగా చేసుకొని కడాన ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఉండేవాళ్ళు కొంతమంది. ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఏం చేయాలని ఒక వ్యక్తికి ఉండే అహంభావం, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండంతా కొట్టేసి, ఒకప్పుడు ఋషికొండ అంటే మనకు ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే ప్లేస్ని, అలాంటి దాన్ని కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ కట్టుకోవడం ఇప్పుడు వాళ్ళ నాయకులు చెబుతున్నారు. ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట, వాళ్ళ కోసం నేను ప్యాలెస్ కట్టాడంట. అంటే ఇంకా మనం అందరం నమ్మాలి అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోతుందో నాకైతే అర్థం కావడం లేదు. శాశ్వతంగా కొంతమంది నాకు వచ్చి చెప్పారు, ఓసారి ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా తలుస్తారు, భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తాడు అనేది ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. 500 కోట్ల రూపాయలు టూరిజం డబ్బులు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మిగిలిన డబ్బులన్నీ డైవర్ట్ చేసి ప్యాలెస్ కడితే అక్కడ కథలుగా చెప్తున్నారు. ఇంకా నేను కూడా మొత్తం డీటెయిల్స్ తెప్పించాలి, ముందు ప్రాధాన్యత క్రమంలో మిగిలిన పనులన్నీ చేస్తున్నాం. ఆ డబ్బులు ఆ ఉండే విజిట్ చేయాలి అందరూ. ఒకసారి ఎమ్మెల్యేలు అందరిని తీసుకెళ్ళాలి. ఒకసారి